Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting and new sentences. Okay, let's get into the video. Skip చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. Without any further ado, let's get into the session. Actually guys, I asked two questions in the previous video. వాటి ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ సహనాన్ని ఇంగ్లీష్లో పేషెన్స్ అంటాం. అదేవిధంగా పూజ చేస్తూ ఉంటాం కదా, పూజని ఇంగ్లీష్లో వర్షిప్ అని అయితే మనం చెప్పచ్చు. ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ గైస్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు అవసరం లేదు. జనరల్గా చాలామంది నాకు అవసరం లేదు ఇప్పుడు అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ ఇట్. నాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పాలి అంటే నౌ ఐ డోంట్ నీడ్ ఇట్. నాకు అవసరము అని చెప్పాలి అంటే ఐ నీడ్ ఇట్ అని అయితే మనం చెప్పచ్చు. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ అతన్ని వెనకేసుకురాకు. చాలామంది సపోర్ట్ చేస్తూ వెనకేసుకుని వస్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బ్యాక్ హిమ్ అప్. అదేవిధంగా ఎప్పుడు ఎందుకు నువ్వు అంత మాటికి అతన్ని వెనకేసుకుని వస్తూ ఉంటావు అని చెప్పాలి అంటే వై డూ యూ ఆల్వేస్ బ్యాక్ హిమ్ అప్ అని అయితే మనం చెప్పచ్చు. అతని తల్లి ఎప్పుడు అతన్ని వెనకేసుకుని వస్తూ ఉంటుంది అని చెప్పాలి అంటే హిస్ మదర్ ఆల్వేస్ బ్యాక్స్ హిమ్ అప్ అని మనం చెప్పచ్చు. వెనకేసుకు రావటం అనే మీనింగ్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను పిల్లల్ని గారాబం చేయను. చాలామంది చెప్తుంటారు కదా తల్లులు, నేను గారాబం చేయను అని. జనరల్గా గారాబాన్ని ఇంగ్లీష్లో ప్యాంపర్ అంటారు. నేను చేయను అని చెప్పాలి అంటే ఐ డోంట్ ప్యాంపర్ చిల్డ్రన్. ప్యాంపర్ అంటే గారాబం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అవసరం లేకపోతే అస్సలు మాట్లాడదు, కాబట్టి నాకు అలాంటి వాళ్ళు నచ్చరు. అంటే అలాంటి వాళ్ళు నాకు ఇష్టం ఉండదు. చాలామంది అవసరం తీరికపోతే అసలు మాట్లాడరు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ డజంట్ టాక్ టు మీ ఎట్ ఆల్ వెన్ షీ డజంట్ నీడ్ టు. సో ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్. షీ డజంట్ టాక్ టు మీ ఎట్ ఆల్ వెన్ షీ డజంట్ నీడ్ టు. సో ఐ డోంట్ లైక్ పీపుల్ లైక్ దిస్ అంటే నాకు అలాంటి వాళ్ళు నచ్చరు, అంటే నాకు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మీ తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పడం మానే. చాలామంది ఎదురు సమాధానం చెప్తుంటారు. జనరల్గా ఎదురు సమాధానం అంటే బ్యాక్ ఆన్సర్స్ అని చెప్పచ్చు. మానే అంటే స్టాప్ ఆన్సరింగ్ యువర్ పేరెంట్స్ బ్యాక్ అని చెప్పచ్చు. ఎదురు సమాధానం అంటే బ్యాక్ ఆన్సర్స్ అని చెప్పచ్చు. ఓకే guys, let's see what questions will be in this video. First one is భరించడం and second one is ఓదార్పు. If you know the answers of these two questions, please do let me know in the comment section. And as well as if you are having any queries, any doubts, please do let me know in the comment section. I will definitely try to answer your question guys. Thanks for watching. If you like this video, like, share as well as subscribe our channel and don't forget to hit the